తీసుకున్నా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. చాలా రోజుల నుండి హోమ్ టూర్ చేయండి అక్క, హోమ్ టూర్ చేయండి అని అడుగుతున్నారు. దీని తర్వాత నెక్స్ట్ వీడియో హోమ్ టూరే వస్తుంది. దీని కెమెరా మీద వేలు పెట్టకట్లా. ఓకే, మా దీవెన ఈరోజు కెమెరా ఉమెన్ అనమాట. మా వారు బయటకు వెళ్ళారు కొంచెం పని నుండి, అందుకే మేమిద్దరం షూట్ చేస్తున్నాం. ఎట్లా వస్తుందో తెలియదు ఈ వీడియో మాత్రం. ఫైనల్గా అయితే హోమ్ టూర్ కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే కర్టన్స్ అవన్నీ ఆర్డర్ ఇచ్చామన్నమాట. 2 డేస్లో వస్తాయి. దాని తర్వాత హోమ్ టూర్ వీడియో కూడా వస్తుంది ఖచ్చితంగా. ఈలోపు మనం కిచెన్ టూర్ చూసేద్దాం. ఆల్రెడీ రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు, అందరి ఇళ్లలో ఉండేవే. కాకపోతే ఇది కొత్త ఇల్లు కాబట్టి కొంచెం కొత్త కొత్తగా కబోర్డ్స్ ఉంటాయి, ఒక 2-3 చేంజెస్ ఉంటాయి అంతే. మిగిలినవన్నీ గిన్నెలు అవన్నీ ఎవరి ఇంట్లో ఉండేవి కూడా అందరి ఇళ్లలో ఉండేవి, మా ఇంట్లో కూడా ఉంటాయి. అట్లుంటుంది అనమాట. ఇప్పుడైతే నేను కిచెన్ టూర్ స్టార్ట్ చేస్తాను, చూసేద్దాం రండి. ఫస్ట్ లైట్ ఆన్ చేస్తాను, ఎందుకంటే ఇది కొంచెం ఫోకస్ అవ్వడం కోసం రింగ్ లైట్ వేసాము. ఫ్యాన్ కావాలా? ఓకే, కిచెన్ టూర్ చేయడం కోసం ప్లాన్ చేసామన్నమాట ఈరోజు. ఇప్పుడు లైట్ వేసి మీకు మొత్తం చూపిస్తాను. మరి ఈవెన్ వెనకం సైగ చేసింది కానీ నాకేంటో అర్థం కావట్లేదు. తొందరగా అయ్యని చెప్తున్నా నేను. ఫస్ట్ వచ్చేసి ఇది అనమాట కిచెన్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. కొంచెం వెనక్కి వెళ్ళు, తగులుతుంది. వీడియో గందరగోళంగా వస్తుంది, జాగ్రత్త. నువ్వు కాక నువ్వే పడతావు, మళ్ళీ రింగ్ కూడా నీకు. ఫస్ట్ వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. ఇది వచ్చేసి మాకు ఈస్ట్ ఫేస్ ఇల్లు, ఫ్లాట్. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇలా ఉంటుంది. హోమ్ టూర్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చూడండి. మొత్తం ఇల్లు అంతా కూడాను. ఇప్పటివరకు కిచెన్ స్టార్టింగ్ వచ్చేసి మనకి మీరు ఎంటీ హోమ్ టూర్లో చూసే ఉంటారు. ఇక్కడ వచ్చేసి కిచెన్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చిందనమాట. ఇది కాక మేము ఎక్స్ట్రా ఇది కూడా పెట్టించాము. ఇది కూడా పైకి వస్తుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ మీద తినడం, మీద పోసుకోకుండా మా దీవెన్ బాబు లాంటి వాళ్ళ కోసం అనమాట. ఇది స్టార్టింగ్లో అయితే ఇలా ఉంటుంది. పైన వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి ఫుల్ మాడ్యులర్ కిచెన్ కాదు, ఆల్రెడీ సిమెంట్ సెల్ఫ్తో ఇచ్చారు కాబట్టి మేము కొంచెం బడ్జెట్లోనే చేయించుకున్నాము. ఇంటీరియర్ అంతా కూడాను సిమెంట్ సెల్ఫ్స్. ఏంటిది నా ప్రైవేట్ చేస్తున్నావు? సిమెంట్ సెల్ఫ్స్ ఇచ్చారనమాట. అవి యాస్టీజ్ అలాగే వచ్చేసి దానికి వుడ్ వర్క్ చేయించుకున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది స్టార్టింగ్లో. ఈ ఫ్రిడ్జ్ యాక్చువల్ చాలా మంది ఇక్కడ పెట్టడం నచ్చట్లేదు. మీ కోరిక మేరకు ఎల్లుండి అక్కడ షిఫ్ట్ చేస్తున్నాము. కాకపోతే కొంచెం ఎలక్ట్రిషియన్ రావడానికి 2 డేస్ టైం పడుతుందంట. దానికోసం అనేసి ఒక 2 డేస్ ఉంచుతాను. అంటే తీస్తే బాగుంటుంది, కాకపోతే వంట చేసుకున్నప్పుడు ఏదైనా మర్చిపోతే మాడిపోకుండా అందుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి. వద్దా? దీవెననే వద్దంటుంది. మీరు అందరం తీసి అక్కడ పెట్టుకోమంటున్నారు. కొన్ని రోజులు పెడదాం డైనింగ్ టేబుల్, ఎప్పుడైనా తెచ్చుకునేంత వరకు. వీడియోస్ చేసుకోవడానికి, కూరగాయలు తెచ్చుకున్నప్పుడు సర్దుకోవడానికి, వీడియో షూట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది, స్పేసీస్గా ఉంటుంది కాబట్టి తీద్దాం మనం కూడా. యాక్చువల్లీ ఇది ఫ్రిడ్జ్ కోసమే ఇచ్చారు ఈ పాయింట్, అందుకే ఇక్కడ పెట్టామన్నమాట. ఇది ఎంట్రన్స్. రండి, ఇంకా ఇంతసేపటికే వీడియో చాలా అయిపోయింది. అలా అసలు ఏం చూపించాలి? ఫస్ట్ ఏం చూపిద్దాం? దూరంగా ఉండు. కిచెన్ కనిపిస్తుందా? ఫస్ట్ వచ్చేసి పైన చూడండి, పైనుంచి కిందికి వద్దాం. ఒకటే స్విచ్కి 2 లైట్లు పెట్టారు, ట్యూబ్ లైట్ ఒకటి, డూమ్ లైట్ ఒకటి పెట్టారు, వెంటిలేషన్ ఎక్కువగా ఉండాలని. సమ్మర్ కదా, చెమటలు అయితే విపరీతంగా వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి లైట్ అయితే ఆఫ్ చేసామండి, ఎందుకంటే కెమెరా బ్లింక్ అవుతుంది. మీకు చూసేటప్పుడు కూడా కళ్ళు జూమ్ జూమ్ అంటాయి, అందుకోసం ఆపేసామన్నమాట. రింగ్ లైట్ తోటి షూట్ చేస్తున్నాం ఇప్పుడు. యాక్చువల్గా ఇంట్లో వీడియోస్ తీయడానికి రింగ్ లైట్ ఈ రోజు ఆన్ చేసామన్నమాట. రింగ్ లైట్ యూజ్ చేస్తున్నాం కానీ జస్ట్ స్టాండ్ పర్పస్ యూజ్ చేస్తున్నాం అనమాట. లైటింగ్ పెద్ద ఏం వాడట్లేదు, అందుకే బ్లింక్ అవుతుంది అనేసి ఆపేసాను. ఇటు తిప్పినప్పుడు వైట్ కదా, దాన్ని రిఫ్లెక్షన్ కి బ్లింక్ అవుతుంది. ఇటు సైడ్ చూపించినప్పుడు ఏం అవ్వట్లేదు. తర్వాత లైట్స్ ఆన్ చేస్తాను మీకు క్లియర్ కనిపించడానికి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి పైన అయితే ఇలా, ఇది కూడా మనకి ఏమంటారు, సిమెంట్ సెల్ఫే వచ్చింది అనమాట. పైన సజ్జానా ఏదో అంటారు కదా, అది మొత్తం అంతా ఇట్లా మనకి సీ లాగా వచ్చింది అనమాట. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ వచ్చింది, ఇటు సైడ్ మొత్తం అంతా సిమెంట్ సెల్ఫ్స్ వస్తే దానికే వుడ్ వర్క్ చేశారు. దానికి కూడా వచ్చింది, మొత్తం అంతా వచ్చింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇప్పుడు వేసాం మమ్మీ లైట్ చూడు ఒకసారి. ఇక్కడేమో ఫిల్టర్కి ఇచ్చారనమాట. ఇందులో ఫిల్టర్ కోసం పెట్టారు. ఈ ఫిల్టర్ కంపెనీ కూడా అడుగుతున్నారు, పైన క్లారిటీగా చూసుకోండి. వాళ్ళు సెట్ చేసేటప్పుడు ఇక్కడ మొత్తం అంత లోపల కాయిల్ ఫిట్ చేసేటప్పుడు పడింది, అది గీరుతుంటే మరకలు అవుతున్నాయి. కాకపోతే ఒకేసారి తీయొద్దంట, చిన్నగా తీయాలంట. రోజు కొంచెం క్లీన్ చేస్తున్నాం కానీ అక్కడక్కడ ఉన్నాయి. ఇదనమాట. మీరు దగ్గర నుంచి జూమ్ చేసుకొని తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని మీరు స్కాన్ చేసుకున్నారంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్లో తీసుకున్నది ఏంటి, మా దీవెననే చూసింది. దీనికైతే మొత్తం పైన మన లాఫ్ట్ అంతా వైట్ కలర్లో ఇచ్చారు. వుడ్ వర్క్ గురించి చెప్పినప్పుడు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లియర్గా. చాలా అది కూడా అడుగుతున్నారు, వుడ్ వర్క్ ఎంత అయింది ప్రైస్ అనేసి. తప్పకుండా వీడియో చేస్తాము, కాకపోతే కొంచెం టైం కావాలి.
ఇక్కడ వచ్చేసి ఫిల్టరు, దీనికి లోపల పట్టలేదు అనమాట, కొంచెం వచ్చింది కదా ఇక్కడ స్పేస్ అనేది, కాబట్టి దీనికి వచ్చిన అవుట్లెట్ కాయిల్ అనేది లోపల పట్టలేదు, కింద పెట్టేశాము. ఇక్కడ ఒక విండో ఇచ్చారు, విండో దగ్గర కూడా మనకి గ్రానైట్ ఇచ్చారనమాట. దీనిపైన మూత లేని జాడి, మూత లేని బాటిల్ ఇస్తా, దాంట్లో వాటర్ వేసి మనీ ప్లాంట్ వేసాను. ఈ విండో అయితే మంచిగా గాలి వస్తుంది, వెంటిలేషన్ వస్తుంది. ఫైనల్గా ఇది ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి చిమ్మి ఇన్స్టాల్ చేసామన్నమాట, ఎలికా కంపెనీ. దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో పెట్టండి. జరుగు, దీవెన నవ్విస్తుంది. ఎలిక కాదు ఎలిక, అందుకే నవ్వినవారు. కొంచెం జరుగు, నేను అటు రావాలిగా. పైన వచ్చేసి నాకు అందమండి చూపించడానికి, స్టూల్ తెచ్చుకుంటా, తర్వాత లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ నాకు అందిన వారు చూపిస్తాను. మా వారు నన్ను చేయమని చెప్పారు వీడియో, ఆయన ఉంటే బాగుండేది అందేది. ఇక్కడ వచ్చేసి చిమ్మి, ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి బ్లాక్ కలర్ ప్రొఫైల్ డోర్స్ ఇచ్చారనమాట. దీని లోపలికి రెగ్యులర్గా మీరు పాతింట్లో చూసినట్టే ఉండే అన్ని డబ్బాలు యాస్టీజ్ అవే తీసుకొచ్చి పెట్టాను. చూడండి, ఇక్కడ కూడా ఒకటి వచ్చింది, కాకపోతే అది రాదు కాబట్టి దీంట్లో నుంచి ఇక్కడ జాయింట్ ఉంది. వస్తుంది, ఇది వస్తుంది కానీ తగులుతుంది. అదే చూపిస్తాను, ఇంకో ఇంతే ఓపెన్ అవుతుంది. చిమ్మి వరకు ఎందుకులే గ్లాస్ రిస్క్ తీసుకోవడం అనేసి నేను పెట్టట్లేదు. ఇది దీంట్లో పైన వచ్చేసి పెద్ద పెద్ద సీసాలు, గాజు సీసాలు ఉన్నాయి కదా, సేమియా, కందిపప్పు ఎక్కువ క్వాంటిటీ తీసుకొచ్చే దాంట్లో వేస్తాను. వీటిలలో రెగ్యులర్గా యూజ్ చేసుకునేవి. ఇవన్నీ కూడా ఇంకా మసాలాలు అనమాట, ధనియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, జీరా, ఇలాచి, టీ పొడి, షుగరు, ఈ రెండు పైన పెట్టాల్సింది. అందుతో నేను ఇక్కడ పెట్టుకున్నా, కొంచెం హైట్ తక్కువ కదా అందుకనేసి. ఈ సెల్ఫ్ అయితే ఇది సిమెంట్ సెల్ఫే చూడండి, దీనికి కొంచెం ఎక్స్ట్రా ఇంత ఇచ్చారనమాట. ఇంత ఇచ్చేసి దీనికి కింద కూడా వుడ్ ప్లేవుడ్తో వేసి మొత్తం స్మార్ట్ కిచెన్ లా చేశారనమాట. సిమెంట్ సెల్ఫ్ ఉన్నది. ఇది కొంచెం దూరం వెళ్ళి మమ్మీ, ఓకేనా. ఇది వచ్చేసి ఇంకొకటి అనమాట, మొత్తం అంత నిలువు చెట్లు ఇచ్చారు, మీకు చూపిస్తాను చూడండి. ఇట్లనే సిమెంట్ సెల్ఫ్స్ వచ్చాయి, ఇది ఒకటి, ఇది కూడా సిమెంట్ సెల్ఫే, కాకపోతే దీన్ని వుడ్తో కవర్ చేశారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పుల డబ్బాలు ఇటు సైడ్ కూడా వచ్చాయి, అవన్నీ స్టీల్ బాక్సెస్. ఇక్కడ టీ గ్లాసెస్, వాటర్ గ్లాసెస్, పాలు అది పెట్టుకోవడానికి చిన్న చిన్న చెంబులు, అవి అంతే వాటిలలో ఉన్నవి. కిచెన్ కౌంటర్ మీద వచ్చేసి ఇంకా రెగ్యులర్గా చూసే స్టవ్, సింక్. వీడియో తీస్తున్నాను, నీట్గా ఏం చేయలేదు, ఎప్పటిలాగానే ఉంది. ఇంకొంచెం ఈరోజు ఇంకా పని ఎక్కువ ఉండడం వల్ల పెద్దగా ఏం క్లీన్ చేయలేదు, అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాం అనమాట. ఇండక్షన్ స్టవ్, స్టవ్ ఒకటి, రోబో కుక్ ఒకటి. ఇది మొన్న ఊరు తీసుకెళ్ళాం కదా అరుణాచలం వెళ్ళినప్పుడు, కొంచెం స్ప్రింగ్ లూజ్ అయ్యి తుస్ గాలి వస్తుంది, జర్నీలు అటు ఇటు అవ్వడం వల్ల కొంచెం అయింది. ఇంక నేను కదిలించకూడదు అనుకుంటున్నా. ఇది మార్నింగ్ వండేది రైస్ వదిలేదు, రైస్, పప్పు, ఆలు ఫ్రై, మసాలాలు రెగ్యులర్గా, అంటే ఇంకా 3 పూట్ల వండినప్పుడు కావాలి కాబట్టి ప్రతిసారి డోర్ తీయడం ఎందుకనేసి ఇక్కడే పెట్టేశాను. ఇది రాళ్ళు ఉప్పు, స్పూన్స్, సాల్ట్, ఆయిల్, చాకు అలాంటివి. ఇందులో వెల్లుల్లిపాయలు, ఆలు, ఇంకా ఆనియన్స్, మ్యాగీ, ఇందులో కూడా ఆనియన్స్. కిందకు వచ్చేసరికి ఇక్కడేమో సింక్ కింద స్టోరేజ్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. అది గృహప్రవేశం అప్పుడు తీసుకొచ్చిన కలికుండ అనమాట, కడిగి బోర్లు ఇచ్చేసాము. ఈ స్టీల్ ఏమో పాతింటి దగ్గర ఉన్నప్పుడు అలాంటిది తీసుకున్నాను, ఇంకోటి పెద్దగా అవసరం లేదనేసి అక్కడ పెట్టేశాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఇక్కడ ట్యాండమ్ బాస్కెట్స్ రాలేదు, అంటే ప్లేస్ మాకు ఏంటంటే కొంచెం దూరంగా వెళ్ళి, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇట్లా తక్కువగా వచ్చింది, దీన్ని ఏమంటారు, వెడల్పు అంటారా, పొడుగు అంటారు, వెడల్పేనా, ఏదో ఒకటి. ఇక్కడ తక్కువ రావడం వల్ల ట్యాండమ్ బాస్కెట్స్ అయితే రాలేదన్నమాట. స్పూన్లు, కట్లరీ యూనిట్ ఒకటి, ప్లేట్లది ఒకటి, అవి రాలేదు. అందువల్ల మేము అక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా చూపిస్తాను చూడండి. దీంట్లో ఏంటంటే మళ్ళీ సిలిండర్స్ బయటికి కనెక్షన్ ఇవ్వాలంటే ఎక్కువ పడుతుంది పైపు. అది మనం మొత్తం అంతా 15,000 16,000 పైనే అయిందనమాట. అది ఏం యూజ్ చేస్తామనేసి, ఇంకా ఆల్రెడీ బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది అనేసి అది ఏం పెట్టుకోలేదు, బయట పెట్టలేదు. బయట పెట్టుంటే వచ్చేది. ఇందులో రెగ్యులర్గా వచ్చేసి ఇంకా షీట్స్ వేసేసి ఒక సిలిండర్ అయితే ఇక్కడ ఇచ్చాము. నెక్స్ట్ షూటింగ్ తీసుకెళ్లే బాస్కెట్, ఎగ్స్ ట్రే, బియ్యం పోసుకోవడానికి స్టోరేజ్ బాక్స్ ఒకటి ఇందులో ఇచ్చాము, లేదంటే ఇక్కడ వచ్చేది. కాకపోతే మేము ఎక్స్ట్రా 20,000 ఎందుకు ఖర్చు అనేసి ఇంకా దాన్ని సిలిండర్ బయట పెట్టలేదు అనమాట. ఇక్కడ వచ్చేసి కింద డోర్లు, ఇవంతా కలర్ సెలెక్షన్ అంతా నేను మా తీవ్రమ్మ చేసామన్నమాట. ఇవి యాక్రాలిక్,
ఈజీ టు క్లీన్ ఉంటుంది అనేసి అక్రాలిక్ అయితే పెట్టించాము. కబోర్డ్స్ గురించి వీడియో చేసినప్పుడు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా అంటే సాఫ్ట్ క్లోజింగ్ అవుతుంది. ఇక్కడ కూడా సిమెంట్ సెల్ఫ్స్ ఇచ్చారు మనకి. చూడండి ఇక్కడ నుంచి ఇంత పొడుగు పొడుగు మొత్తం అంతా ఇది అది కూడాను సిమెంట్ సెల్ఫ్ అనమాట. మిడిల్లో కింది కొంగి కొంచెం తీదిగిన కింది కొంగి ఒకటి తీసినప్పుడు ఒకటి స్ట్రక్ అయిపోతుంది. ఇక్కడ చూపించాలి. ఇవన్నీ రెగ్యులర్గా అప్పుడప్పుడు వాడేవన్నమాట. షూటింగ్ పర్పస్ వాడే లంచ్ బాక్స్ పెద్దది, ఈ ఫ్రైవి కొన్ని, ఇంకా ఎక్స్ట్రా పేపర్ వేసేసి ఆయిల్ టిన్ను. ఆ బుట్టలు అన్ని వుడ్కు సంబంధించినవి అనమాట. కింద ఏది మన మజ్జిగ చేసుకునేది, కజ్జికాయలు చేసేది, అరిసెలు నొక్కేది, పప్పు గుత్తి, గవ్వలు చేసేది, పిండి వంటలకు సంబంధించిన చెక్క వుడ్ అన్ని కూడా బాస్కెట్లో వేసుకొని పెట్టుకున్నాను. మా తమ్ముడు తెచ్చుకున్నారు. స్నాక్స్ అడుగుకి తింటున్నాడు అని కనపడుతున్నాడు. చెప్పు. కెలాగ్స్ ఇవన్నీ ఇంకా అప్పుడప్పుడు వాడేవి, పాతింటి దగ్గర వాడినవి, ఇప్పుడు అవసరం లేనివన్నీ ఇక్కడ స్టోర్ చేశాను. యాక్చువల్గా మొత్తం అన్ని పడేసాను నేను, అవసరం లేని ఇచ్చేసాను అనమాట. అందుకే ఈజీగా సరిపోయింది. ఇక్కడ టీ గిన్నెలు, నెక్స్ట్ ఇట్లా అది నాకు ఓపిక లేదు వీడియో తీయడానికి. కింద వచ్చేసి పైన ఇక్కడ టీ గిన్నెలు, కర్రీస్, రైస్ పెట్టుకోవడానికి, దోశ పిండి వాటి కోసం అవన్నీ, ఇంకా కడాయిలు ఎక్స్ట్రావి, దోశ చపాతీ పిండి కలుపుకోవడానికి అది అన్ని పేపర్ వేసేసి నీట్గా పెట్టేశాను. అంతే, అందరిలలో ఉండేవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. పైన కూడా చూపిస్తాను మీకు ఎంత స్టోరేజ్ వచ్చింది, లాస్ట్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మొత్తం క్యాస్ట్ ఐరన్, నాన్ స్టిక్ మంచిగా పెట్టిందా, ఇవన్నీ క్యాస్ట్ ఐరన్వి, నాన్ స్టిక్వి అవన్నీ. ఇక్కడ పెద్ద కుక్కర్ రైస్ పెట్టాను కదా, అది ఎప్పుడైనా అవసరం లేనప్పుడు వండకపోతే ఇక్కడ స్టోర్ చేయడానికి మార్నింగే తీసారు, అందుకే ఖాళీగా ఉంది. ఇందులో వచ్చేసి మినప్పప్పు, కందిపప్పు, ఇంకా బాస్మతి రైసు, రేషన్ బియ్యం, కారం అన్ని కిందంతా డబ్బాలు పెట్టేసుకున్నాను. దూరంగా అటు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్లో ఏముంది, ఇడ్లీ పిండి ఉంది. ఐస్ క్రీమ్స్ తెచ్చి ఫ్రిడ్జ్ 4లో 5లో పెడితే మొత్తం గడ్డగట్టి మంచులాగా అయిపోయింది, హిమాలయ పర్వతంలాగా. నేను వాటర్ బాటిల్ ఇక్కడ పెట్టుకున్నా కదా లంచ్ కోసమని, నేను వెతుకుతున్నా నార్మల్ దాంట్లో. అయ్యో నా వాటర్ బాటిల్ ఏమైపోయిందని. అయితే ఇందులో చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, సమ్మర్ కదా మొత్తం నింపేశారు. ఇంకా 2 days అయితే మొత్తం తీసేస్తాను. ఇది ఇడ్లీ పిండి, మామిడికాయ పచ్చడి, కర్రీ, పెరుగు, పూజ కోసం అన్ని పువ్వులు. ఈరోజు మార్కెట్ ఉంటుంది మండే రోజు, ఇక్కడ కూరగాయలకి ఖాళీ ఉంది. ఇది ఫైనల్గా. కంటిన్యూస్గా మాట్లాడితే ఆయాసం వస్తుంది, చెమటలు కూడా వస్తున్నాయి. ఇది రోలింగ్ సెట్ అనమాట. అక్కడ కిచెన్ దగ్గర అంత ఖాళీగా ఉండడానికి కారణం ఇది పెట్టించుకోవడం వల్లనే. కొంచెం దూరం వెళ్ళిన ప్లీజ్, అంత చెమటలో పైకి వెళ్ళిపోయింది. చూపిస్తున్నావా? ఇది వచ్చేసి లేదంటే ఇవన్నీ అక్కడే ఉండేవి అనమాట. ఇది పెట్టించుకోవడం వల్ల ప్లస్ అయింది. దీంట్లో 3 కూడా వస్తాయి, కానీ రోలింగ్ సెటర్కి ఇక్కడ మొత్తం పెద్దది పైప్ వస్తుంది, రోలింగ్ అయ్యేది. లోపల వైపు ఇంతలా ఉంటుంది పైపు, ఎక్స్ట్రా సెటర్ కూడా మిగిలిపోయింది అనమాట దీంట్లో. కాబట్టి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడైతే మొత్తం ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్రానైట్ ఇచ్చారనమాట. బ్రేక్ఫాస్ట్ కౌంటర్, దాంట్లోనే మేము హాఫ్ అంతా కట్ చేసి రోలింగ్ సెటర్ పెట్టించుకున్నాము, ఎందుకంటే ఇవన్నీ పట్టడం కోసం. దీంట్లో 3 కూడా వస్తాయి, కానీ మనకి గ్రైండర్ కొంచెం ఇట్లనే తీసుకోలేము కదా. ఏమైందంటే కొంచెం పైకి ఎత్తి ఇట్లా లేపడానికి ఉంటుంది, ఎందుకంటే అన్నీ మనకి ఫుల్ మాడ్యులర్ కాదు కాబట్టి, సిమెంట్ సెల్ఫ్స్ కాబట్టి దీంట్లో లైటింగ్ రాదు. అలాగే గ్లాస్ ఆ ప్రొఫైల్లో దాంట్లో కూడా లైటింగ్ రాదు. మనం ఏదైనా తర్వాత పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, కానీ ఏదైనా ఆప్షన్ బ్యాటరీ ఉంటే పెట్టుకోవచ్చు, కానీ సిమెంట్ సెల్ఫ్ కదా రాదు. వుడ్ వర్క్ మొత్తం పూర్తిగా చేసేస్తే, సిమెంట్ సెల్ఫ్ లేకుండా చేస్తే మాత్రం లైటింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అందుకే పెట్టించలేదు. ఇది ఎవరికైనా కావాలంటే ఇది ఇన్స్టాలో చూసే పెట్టించుకున్నాము. చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా పట్టాయి, ఇంకా పడతాయి కూడాను. అంటే కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి దీంట్లో పెట్టాను. ఇది రీసెంట్గా ప్రమోషన్ చేసింది కాబట్టి మళ్ళీ ఇంకా పైన పెట్టలేదు అనమాట. యూజ్ చేసుకోవచ్చు. ఇవి మిక్సీ, గ్రైండరు, ఎగ్ బాయిలరు, నెక్స్ట్ ఇది కెటిల్, శాండ్విచ్ మేకరు, బ్రెడ్ టోస్టర్ ఉంది, అలాగే ఇది హ్యాండ్ బ్లెండర్ ఉంది, అగారోది, మొత్తం అన్నీ ఇదంతా నింపేసామన్నమాట. ఇది ఒకటి పైన చూపించలే కదా మీకు, ఇప్పుడు చైర్ వేసుకుని నేను ఎక్కువ మరీ చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపించడం కోసమే నేను చైర్ వేసుకొని సాహసం చేస్తున్నాను పైన ఏముంది అనేది. ఇవి జారుతున్నాయి కూడా. ఫస్ట్ వచ్చేసి దాంట్లో ఏం లేకుండా కనిపిస్తున్నావు మమ్మీ.
ఈ కబోర్డ్లో వచ్చేసి చిమ్మికి అవుట్లెట్ ఉంటుంది కదా, అది ఇచ్చారనమాట. ఇక్కడ బిర్యానీ వండే గిన్నెలో ఒకటి పెట్టాను. ఇక్కడ ఒకటి సింగిల్ డోర్ ఇచ్చారు. ఇందులో రాగి బిందె డబ్బాలో ఉన్నాయి. ఇది సింగిల్, ఇది ఓపెన్ చేస్తే తెలుస్తుంది మీకు. మొత్తం అంతా వైట్ కలర్ థీమ్ తీసుకున్నాం అనమాట కిచెన్లో. ఇవన్నీ డెకరేటివ్ ఐటమ్స్, బిందెలు, ఆ పిండి వంటలు వేసుకునేవి, క్యాన్లు, అవన్నీ లోపల కూడా షీట్ వేసేసి పెట్టేశాను. ఇంకేంటంటే అందుతుందా నాకు అందదెట్టుందిగా. లోపల కూడా ఒక లైట్ ఇచ్చారు. ఇది కూడా సిమెంట్ సెల్ఫే మొత్తం. ఇక్కడ వచ్చేసి ఐరన్ కడాయిలు పెద్దవి, పెద్దది ఐరన్ తవా ఒకటి ఉంది, కడాయి ఒకటి ఉంది. అంత పెద్ద పైన వరకు ఉందన్నమాట. స్పేస్ అనేది చాలా ఎక్కువ పడతాయి. ఇక్కడ వచ్చేసి అవే సేమ్ స్టీల్ డబ్బాలు, చిన్న బింది, ఇంకా ఇక్కడ పాలు పొంగించిన పెద్ద పాలది ఒకటి. ఇక్కడేమో 3వ రోజు పొంగించిన చిన్నది తీసుకున్నాం కదా, చిన్నది కింద నుంచేసి పైన అది పెట్టాను. ఆ పైన ఏమో నాకు పెళ్ళప్పటిది అనమాట. అది మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. నువ్వు ఇక్కడ వచ్చేసి ఇంకా స్పేస్ ఉంది. స్టీల్ బేషన్లు, జల్లి గిన్నె, అవన్నీ. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా బిందె, అప్పలు చేసుకోవడానికి పెద్ద పొయ్యి, ఇది 5 kg సిలిండరు. ఇంకా అక్కడేమో కూల్ వాటర్ ఉంటుంది కదా, క్యాన్ జర్నీలో తీసుకెళ్ళేది, అది అనమాట. అమ్మ చేతులు వస్తున్నాయి, తీసి మధ్య నాకు ఇంకొకటి చూపించాను మీకు. నేను వస్తున్నా రాలే కదా మీకు. మామూలుగా కట్లరీ నీట్ ఒకటి, ఇంకోటి ర్యాండమ్ బాస్కెట్స్ రాలే కదా. ఎక్కడ పెట్టుకున్నారు ప్లేట్లు అంటే ఒకటి రావచ్చు. ఇటు సైడ్ వాష్ ఏరియా వచ్చింది కిచెన్కి, కొంచెం దూరం ఇల్లు వాష్ ఏరియా వచ్చిందనమాట. ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చారు. గిన్నెలు తోమినని ఇక్కడ వేయడం, తర్వాత దాంట్లో వేయడం. అది పాత ఇంట్లో అదే స్టాండ్ ఉంటే తీసుకొచ్చేసాము. ఇంకా దీంట్లోనే పెట్టించేసాం అనమాట. ఫ్యూచర్లో ఏదైనా మనం డిష్ వాషర్ తీసుకున్నా సరే గిన్నెలకు సంబంధించిందంటే ఇక్కడే ఉంటుంది అనేసి స్టాండు, అలాగే ఈ స్టాండు ఇక్కడే కూర్చోవడం, తినడం కాదు సారీ తోమడం, అందులో సర్దేసుకోవడం వాటర్ని పోయిన తర్వాత. అదనమాట కిచెన్ ఫైనల్గా అయిపోయింది. ఫుల్ చాట్లు వచ్చేస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. హోమ్ టూర్ వీడియో కూడా త్వరలోనే వస్తుంది, చూసేసేయండి. ఓకేనా? మీకు ఇంకేదైనా చేంజెస్ అనిపిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయండి, చేద్దాము. ఈ ఫ్రిడ్జ్ మాత్రం చాలామంది చెప్తున్నారు. మీ కోరిక కోసమే అక్కడ పెట్టేస్తున్నాము. 2 days టైం పడుతుంది అనమాట. ఏది నచ్చింది, ఏది బాగుంది, ఏది బాగాలేదు అనేది చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.